హలో ఆల్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఈ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇది కాలేజ్లో నా డే ఎలా గడిచింది ఏంటి అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. యాక్చువల్గా నేను కంటెంట్ వీడియో చేసినప్పుడు అంటే స్టార్టింగ్ వీడియోలో కంటెంట్స్ ఏంటని చెప్పాను కదా. ఆ వీడియోలో కాలేజ్ కంటెంట్ ఎందుకు చెప్పలేదంటే ఎంతమంది కంఫర్టబుల్గా ఉంటారు వీడియోలో అనేది మనకు తెలియదు కదా, అందుకని కాలేజ్ కంటెంట్ చెప్పలేదు. బట్ ఇప్పటి నుంచి కాలేజ్లో మంచి మంచి వీడియోస్ చూస్తారు మీరు. కాలేజ్ కంటెంట్ మీద మీకు ఎట్లంటే వీడియోస్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్తో రియల్లీ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఇంకా మార్నింగ్ నుంచి వీడియో చేద్దామా వద్దా అని ఫైనల్గా వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఇంకా మంచిగా రెడీ అయిపోయి మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళేమో నేను వస్తా వీడియోలోకి అని అంటున్నారు. ఇంకా వీడియోలోకి వస్తే నేను అంతే వీడియోలో పెట్టేస్తా యూట్యూబ్లో, ఇంకా మిమ్మల్ని తీయను కట్ చేయను అని చెప్పి కాసేపు ఆడిపించాను అనమాట. గంటలు రెడీ అవుతున్నారు. నార్మల్గా మండే టు ఫ్రైడే యూనిఫామ్ ఉంటుంది, ఇంకా అందుకని సాటర్డే వచ్చింది దొరక వచ్చింది సివిల్ డ్రెస్ కానీ మంచిగా రెడీ అవుతున్నారు. ఇంకా నేను డైరెక్ట్గా క్యాంటీన్కి వచ్చేసి దోశ ఆర్డర్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్కి. ఇంక మంచిగా దోశ తినేసి వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడ నాతో పాటు నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. అదేమో భలే డౌట్లు అడుగుతుంది, నా వాయిస్ వీడియోలో వినిపించిద్దా వామ్మో, ఎలా నా వాయిస్ వినిపిస్తే ఎట్లా చేస్తావు, ఎడిట్ చేస్తావా, నా వాయిస్ కట్ చేసి నన్ను గణపనివ్వకు అని చెప్పి. లేదు నేను పెట్టనులే వీడియోలో, నీ వాయిస్ కట్ అయిపోతుంది, ఇలా ఎడిట్ చేస్తాను ఇలా కట్ చేస్తాను అని మంచిగా చెప్తూ ఉన్నా. క్యాంటీన్లో ఎవరు లేరు కాబట్టి ఇంక ఈ వీడియో కంటిన్యూ చేసే, లేకపోతే ఇంక అక్కడ తీయడానికి భయం వేసేది. అదే చెప్తున్నాను అనమాట, అక్కడ దానికి వీడియో తీయను ఎవరన్నా ఉంటే అని చెప్పి. దోశ అయితే చాలా బాగుంది, నార్మల్గా ఇంట్లో తిన్నట్టే ఉంటుందండి ఇక్కడ కూడా దోశ. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా క్లాస్ టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ కాలేజ్కి వచ్చేసాము. ఇంకా వచ్చిన దగ్గర నుంచి చూడాలి, వీడియో తీస్తున్నావా వర్షి నేను ఉంటాలే వీడియోలో అని చెప్పి కొంతమంది, మమ్మల్ని పెట్టొద్దులే మమ్మల్ని ఉంచొద్దులే అని చెప్పి కొంతమంది, చాలామంది ఉంటాం వీడియోలో చెయ్యి వీడియో అని చెప్పారనమాట. నాకు చాలా సపోర్టివ్గా అనిపించింది. ఇంకా సాటర్డే అంటే సివిల్ డ్రెస్ రెడీ అవ్వడం ఫోటోలు తీయడం కదా, ఇంకా అదే నడుస్తుంది అనమాట ఇక్కడ. నన్ను తీయ అని చెప్పి చాలాసేపు కొట్టుకొని ఫైనల్గా ఒకళ్ళు కెమెరా పట్టుకున్నారనమాట. ఎంత అల్లరి చేసినా ఏం చేసినా ఈ కాలేజ్ అయ్యేంత వరకే కదా, నెక్స్ట్ అసలు ఎవరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తుంటారో ఎవరికీ తెలియదు, చాలా మిస్ అవుతాము ఈ కాలేజ్ న్యూస్ని. ఇంకా వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి మంచి ఫోటోలు దిగుతున్నారు నన్ను పిలవకుండా. వీడియో తీస్తున్నాను ఇది చూడండి అంటే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇది తిరిగి. ఈ వైట్ చున్నీ నేను ఒక్కదాన్నే దిగాలి నువ్వు పోవే అన్నట్టుంది, పాపం పింక్ డ్రెస్ పక్కకు తప్పుకుంది. ఇంకా వాళ్ళని వీడియో తీస్తుంటే వెనక వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఈ వర్షి మేము వీడియోలో ఉంటాము మాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి తీయమన్నారనమాట. ఇక్కడ కూడా హాయ్ ఫ్రెండ్స్ అనే చెప్తుంది తిను, నాయిసీగా ఉందని చెప్పి వాయిస్ కట్ చేశాను. ఇంకా అలా ఎవరి పనుల్లో వాళ్ళే ఉన్నారు, నాకు మాత్రం ఫుల్ బోర్ కొడుతుంది, క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటని. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ జరిగాయి. నెక్స్ట్ లంచ్ చేసి వచ్చిన తర్వాత ల్యాబ్ అనమాట. ఇంకా ఈవినింగ్ ల్యాబ్ అయిపోయిన తర్వాత అందరం అలా సరదాగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇంకా వీడియో తీస్తున్నా నేను అని చెప్పి కెమెరా తిప్పగానే నువ్వు ముందే చెప్పు వీడియో తీసేటప్పుడు మేము రెడీగా ఉంటాము అని అంటున్నారు వాళ్ళంతా. నేను మంచిగా చెప్తా వీడియోలో మంచిగా కనిపిస్తా అని చెప్పేసి నేను హాయ్ చెప్పింది. అది చెప్పేది కాక అనుకున్న దాన్ని పిలిచి హాయ్ చెప్పండి అని చెప్తుంది అనమాట. ఇంకా అలా సరదాగా చాలాసేపు నవ్వుతూ ఉన్నాం అనమాట. ఇదైతే మన సబ్స్క్రైబర్కి నేను మాట చెప్తాను, ఇటు తిప్పా ఫోన్ అంటే తిప్పాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంటుంది. అసలు వీడియో తీస్తూనే నేను ఏదైనా మాట్లాడతాము అని అంటే వెనక వాయిస్ ఎక్కువైంది నేను మాట్లాడేదానికన్నా కూడా, ఇంకా అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది అదే అడుగుతుంది, నువ్వు వాయిస్ చెప్పొచ్చు కదా వీడియో తీసేటప్పుడే మాట్లాడొచ్చు కదా అని చెప్పి. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇంత సీరియస్గా ఏం చేస్తున్నారని చెప్పి మొబైల్ ఆన్ చేసి ఇటు చూడండి వీడియో తీస్తున్నాను అని అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను యానిమీ చూస్తున్నాను మీరు కూడా యానిమీ చూడండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా అలా ఇటు సైడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే అదేమో నేను ఆన్లైన్లో డ్రెస్సులు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇంకంతే కదా, అమ్మాయిలకి డ్రెస్సులు నగలు చెప్పులు ఇవన్నీ ఒక ఎమోషన్స్ అని చెప్పాలి. ఇంకా అలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టైం గడిచిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ కనిపిస్తా వీడియోలో ఇందాక కనిపించలేదని చెప్పి వచ్చింది. చేసుకోండి గైస్. అక్షయ హాయ్ చెక్. నిజంగా పెడతావు మీకు ఓకేనా నిజంగా? అక్కడ నేను మాట్లాడే మాటలు నేను మాట్లాడుకుంటలే. శ్వేత బాయ్ చెప్పు.
ఇంకా అలా బుడ్డీస్కి బాగా చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇంకా సాటర్డే కదా, నార్మల్గా అందరికీ కౌన్సిలింగ్ లేదా స్పోర్ట్స్ లైబ్రరీ అవర్సే ఉంటాయి, అందుకే కాలేజ్ అంతా ఖాళీగా ఉంది. ఇంకా అలా క్లాస్కి వచ్చి బ్యాగ్స్ తీసుకొని బయటకు వచ్చేసాం అనమాట. ఇందాక దాకా హాయ్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు బాయ్ చెప్పి బయలుదేరారు. ఇంకా స్కూల్ నుంచైనా కాలేజ్ నుంచైనా ఇంటికి వెళ్తున్నామంటే ఫీలింగ్ అయితే ఒకటే ఉంటుంది కదా, హ్యాపీ ఫీలింగ్. కనిపించే అమ్మాయి అయితే పొద్దున్న నుంచి దాక్కుందనమాట, ఒక్క వీడియోలో కూడా కనిపించకుండా. ఇంక ఇప్పుడు ఫైనల్గా దాన్ని కూడా వీడియో తీశాను. సబ్స్క్రైబర్లో తీపిచ్చేస్తాను నన్ను వీడియో తీస్తే అని చెప్తుంది. ఇంకా అలా సరదాగా నవ్వుకుంటూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే నేను ప్రొమోగ్రనేట్ కట్ చేసుకొని తిన్నాను. ఈ ఇయర్ మొత్తం హెల్తీ ఫుడ్డే తీసుకోవాలి అని చెప్పి న్యూ ఇయర్ రెజల్యూషన్గా పెట్టుకున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు అవుతుందో. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.